శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భగవద్గీత ప్రధానంగా కర్మయోగం గురించి బోధించింది. మొత్తము గీత యొక్క ప్రయోజనము పరమార్థం కర్మయోగమే. ఆదిశంకరుల వారు భగవద్గీతను జ్ఞానప్రదాయినిగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి అది కర్మయోగ ప్రధానమని తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో తన బంధుజనాన్ని చూసినటువంటి అర్జునుడు విషాదంలో మునిగిపోయి యుద్ధము చేయనని అస్త్రాలను కింద పడేశాడు. తిరిగి అర్జునుడు యుద్ధం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని బోధించి యుద్ధోన్ముఖునిగా చేశాడు. మనిషిగా పుట్టిన ప్రతివారు మరణము సంభవించే వరకు కర్మ చేయాల్సిందే. బ్రహ్మజ్ఞానము పొంది సర్వము విడిచిపెట్టిన వారు కూడా శరీరము ప్రాణమున్నంత వరకు కర్మ చేస్తూ ఉంటాడు. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తనకు లేనిది తాను కోరదగినది లేని భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడానికి, చెడ్డవారిని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడం కోసము యుగయుగాలుగా భూమిపై అవతరించి అనేక కష్టాలను పడుతూ ఉన్నాడు. ఆయనకు కూడా కర్మ తప్పలేదు.